నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి విడుదల రజనీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పవచ్చు. మరి ఏదైతే ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఐటీడీపీ అధ్యక్షుడు అయిన పిల్లి కోటిని ఆమె 5 రోజుల పాటు లాకప్లో పెట్టి చిత్రహింసలు పెట్టించిందనే ఆరోపణలు ఉన్నాయో, ఈ కేసు మీద ఆమె ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని మనం చూసాం. మరి ఈ ముందస్తు బెయిల్ని కోర్టు కొట్టివేసింది. అదేవిధంగా మరో కేసు కూడా రజనీపై నమోదైంది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 2022లో ఆమెపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన ఇంటిపై దాడి చేయించారని చెప్పి ఫిర్యాదు చేశారు. మరి అసలు మొత్తానికి విడుదల రజనీ పరిస్థితి ఏంటి? ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, గత కొన్ని రోజులుగా విడుదల రజనీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని మనం చెప్పవచ్చు. మనం చూసాము ఐటీడీపీ అధ్యక్షుడైన పిల్లి కోటిని ఆమె ఏ విధంగా చిత్రహింసలు పెట్టిందో. మరి ఈ ఆరోపణల నేపథ్యమే ఆమె ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని కూడా చూసాము. కోర్టు అయితే ఆమెకి ఈ కేసులో ముందస్తు బెయిల్కి అయితే నిరాకరించింది. అదేవిధంగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడ్డారో వారందరూ కూడా బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. మరి ఇదే నేపథ్యంలో ఇప్పుడు విడుదల రజనీ 2022లో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను తన ఇంటిపై దాడి చేయించారని చెప్పి ఆయన చెప్పారు. అసలు రజనీ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఆమె ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ఏంటి? మీరేమంటారు? చట్టానికి ఎవరు చుట్టం కాదు. తప్పు చేస్తే శిక్ష పడి తీరాలి అంతే. ఈ రోజున ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ఇబ్బంది గురి చేసిన వాళ్ళు, ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎడుదిరిగి 2019 నుంచి 24 వరకు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. ఈరోజు అదే చూస్తున్నాం. ఇతన్ని ఈ పిల్లి కోటి అనే వ్యక్తి ఎవరున్నారో ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తి, ఇతని వీళ్ళు అదే విధంగా చిత్రహింసలకు గురి చేశారు. మరి ఆ రోజు అతను కేసు పెట్టడానికి ఉందా అంటే అవకాశం ఉన్నా కూడా అక్కడ వాళ్ళు తీసుకోని పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో అప్పుడు ఏమీ చెయ్యలేక ఈ రోజున ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం వచ్చింది, ప్రజలే దేవుళ్ళు, వాళ్లే మనకి అన్నీ కూడా, ప్రజలు లేకపోతే ప్రభుత్వం లేదు. అలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో అధికారులు కూడా వస్తున్నారు ఈ రోజున. మరి విడుదల రజనీ విషయంలో పల్లె జాషువా అనే అతను ఎవరు? అతను మాజీ ఐపీఎస్. మరి అతను వచ్చి బయటికి ఏం చెప్పాడు? నేను 20 లక్షలు తీసుకున్నాను, వాళ్ళ పిఏ 20 లక్షలు, మరి మొత్తం ఆవిడ ఒక 2 కోట్లు తీసుకుందని చెప్పారు. మరి ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే లావు కృష్ణదేవరాయ మీద ఈవిడ ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చింది. మరి అసలు ఈమె వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, వాళ్ళ గురించి కూడా నేను తీస్తానమ్మా, ఆట అయితే స్టార్ట్ చేసావు కదా, మరి అట్లాంటి ఆటని కొనసాగిస్తాను నేనని చెప్పేసి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సాక్షిగా ఏదైతే ఇక్కడ జరిగిన మద్యం కుంభకోణం ఉందో ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు ఆయన అక్కడికి వెళ్ళి అమిత్ షా గారిని కలవటం, కేవలం ఢిల్లీ లిక్కర్ కోణం ఏదైతే ఉందో కుంభకోణం, అది ఒక వాటర్ డ్రాప్ మాత్రమే, ఇది ఒక మహాసముద్రం, దీంట్లో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దేశం దాటి వెళ్ళిపోయాయి. అసలు మనం చూసుకుంటే ఎవరి దగ్గర కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే ఒక 5 లక్షలు 10 లక్షలు కూడా ఉన్నా అసలు ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించినవన్నీ కూడా డీటెయిల్స్ కావాలి అని అడిగే పరిస్థితి. మరి అట్లాంటిది వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలను దేశం ఎలా దాటించారు? ఆఫ్రికా అంటున్నారు, దుబాయ్ అంటున్నారు, రకరకాల ప్లేసెస్ చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎట్లా తరలించారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? ఎన్ని విధాలుగా అప్పుడున్న అధికారుల్ని వీళ్ళు ఉపయోగించుకున్నారు? ఇంటి పాలేర్లుగా చేసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అండుకో అసలు ఎవరినైనా వాళ్ళ యూనిఫామ్కి ఈ రోజున పోలీసులను బట్టలోడు తీసుకొడతాను, సమాజం ముందు నిలబెడతాము, సప్త సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తామని మాట్లాడతారు. మరి అదే పోలీసులు మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు? ఎన్ని విధాలుగా వాళ్ళని మీరు చెయ్యకూడని పనులు చేయించారు. ఆ యూనిఫామ్కి ఉన్న విలువను తీసేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. మరి ఈ రోజున అదే యూనిఫామ్ని ఓడదీసి నేను సమాజం ముందు ఇంకేముంది, వాళ్ళని ఆల్రెడీ మీరు ఏం చేయాల్సినవన్నీ చేయించేశారు. వాళ్ళు తలలు పట్టుకొని ఈ రోజున ఐపీఎస్లు బదిలీలు అయిపోయి, ట్రాన్స్ఫర్లు అయిపోయి, సస్పెండ్ అయిపోయి, సస్పెన్షన్స్ కూడా పొడిగించిన పరిస్థితి. ఆ టాణా కానీ ఇంకొకరు కానీ కాంతిలాల్ వీళ్ళంతా కూడా చూస్తే ఎక్కడ కూడా వీళ్ళకి ఎటువంటి ఇంకొక ఆప్షన్ లేదు. చేసిన తప్పు అక్కడ కనిపిస్తుంది. ఈ రోజున విడుదల రజనీ గారిని చూస్తే ఈవిడ కులం పేరు తీసుకొస్తున్నారు, నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని అని. మరి నువ్వు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా మరి బీసీలకు ఏం చేసావమ్మా? ఏం చేశావు? మరి అచ్చెన్నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి వాళ్ళందరిని అక్రమంగా అరెస్ట్ చేసేసి ఎన్నో విధాలుగా ఇబ్బంది గురి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి అప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది, మీరంతా అధికారంలో ఉన్నారు, మీరు మంత్రివర్గంలో ఉన్నారు, మరి ఎందుకు మాట్లాడలేకపోయారు?
ఈ రోజున మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీ మీద ఏదైతే మీరు చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయో ఈ రోజున కులాలను తీసుకురావటం, ఆడపిల్లలు అనే విషయాన్ని గుర్తు చేసుకోవటం, ఇంకోటి నా అంతర్గత జీవితంలోకి నా ఫోన్ కాల్స్ డేటాను తీశారు లావకృష్ణదేవరాయ అని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చారు ఆవిడ. ఎంత తప్పు! ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నారు? మీకు మీరే గొయ్యి తీసుకుని గోతిలో పట్టడానికి ప్రయత్నం చేయటం తప్పించి ఇంకోటి కాదు ఇది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్న చందంగానే ఉంది వీళ్ళందరి పరిస్థితి కూడా. అలాగే బాపట్లలో మనం చూసుకుంటే ఎవరైతే అమర్నాథ్ గౌడ అనే ఒక అబ్బాయి, అతను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఆ అబ్బాయి 10వ తరగతి చదువుతూ వాళ్ళ అక్కని ఎవరో ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని ఎదిరించి మాట్లాడినందుకు పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. మరి అప్పుడు ఏమయ్యావమ్మా నువ్వు మాట్లాడావా? నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, మరి నువ్వు మాట్లాడటం. ఈ రోజున బీసీలకి ఎవరు అగ్రస్థానంలో అగ్రతాంబూలం ఇచ్చి కూర్చోబెట్టారంటే తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టింది. వాళ్ళు ఈ రోజున అక్కడ ఎవరైతే మనకి చూస్తే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉన్నారు. అప్పట్లోనే పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు పిలిపించుకొని మరి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కిద్ది. మరి ఈ రోజున విడుదల రజనీని చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదయ్యింది. ఇది మాత్రం ఆవిడ కొని తెచ్చుకున్న చిక్కులు ఇవన్నీ కూడా. అధికారం ఉంది, మేము అధికారంలో ఉన్నామంటే మీకు అధికారం ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీ సాక్షిగా వెళ్ళి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, నియోజకవర్గంలో కావలసిన సదుపాయాలు ఏంటి, అవన్నీ కూడా చూసుకోవాల్సిన మీరేం చేశారు? మీకేం సదుపాయాలు కావాలో, మీకు ఎంత డబ్బులు కావాలో, మీకేం కావాలో వాళ్ళ నుంచి ఎలా దాచుకోవాలో ఇచ్చేశారు వీళ్ళు. ఇలాంటి పనులు చేశారు. ప్రజలను గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ప్రజానాయకుడైన చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ వరకు చూసుకుంటే రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానీ, కేసులు పెట్టడం, ఏదైనా ఒక క్వశ్చన్ చేస్తే చాలు తీసుకెళ్ళి కేసు వేసేసి ఇప్పుడు ఈ రోజున ఈ పిల్లికోటి అనేది అదే కదా పరిస్థితి. ఒక క్వశ్చన్ చేసేసి ఏదైనా ఒక పోస్ట్ పెట్టారంటే అసలు 3rd డిగ్రీ ఇచ్చేసి 5 రోజులు జైల్లో ఉంచి కొట్టేంత పరిస్థితి. అతను ఏం చేశాడు తప్పు? మరి ఆ లెక్కన ఇన్ని విధాలుగా మీరు మద్యం కుంభకోణం, భూదందాలు, లేకపోతే ఇంకా ఏంట్లో చూసుకున్నా, ఆడుదాం ఆంధ్ర చూసుకున్నా, ప్రతి ఒక్క దాంట్లో మీరు చేసిన వీటన్నిటికి కూడా ఏ విధంగా శిక్షించాలి? మరి ప్రజలే సమాధానం చెప్తున్నారు. ఈ రోజున ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు, ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. రకరకాల నాటకాలు వేస్తున్నారు, హాస్పిటల్స్ అంటున్నారు, గుండెపోటు అంటున్నారు, మరి చెయ్యిరిగింది అంటున్నారు, ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? ఎవరికి వీళ్ళు సమాచారం ఇస్తున్నారు? ఇంకా పోలీసుల్లో వైఎస్ఆర్సీపీ వాసనలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వీళ్ళకి సమాచారం ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వకుండా కూడా మీరు ఇంకా బదిలీలు చేయండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఓకే మేడం, మీరు అన్నట్టుగా విడుదల రజని బీసీ, నేను ఒక బీసీ, అందుకే నా పైన పెట్టుడు కేసులు పెడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అధికారం ఉన్నప్పుడు బీసీలు, ఎస్సీలు, ఇంకా మనం నందిగం సురేష్ విషయానికి వస్తే ఆయన దళితుడు, బోరుగడ్డ అనిల్ విషయానికి వస్తే దళితుడు, కావాలనే దళితుడి పైన కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది. మరి అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎస్సీలు, దళితులు, బీసీలు గుర్తురాని వీళ్ళకి ఒక అలిగేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎందుకని గుర్తొస్తున్నాయి? మనం ఇప్పుడు మీరు ఎవరైతే అన్నారో బోరుగడ్డ అనిల్ కావండి, నందిగామ సురేష్ అనే వ్యక్తి ఎవరు? ఒక ఎంపీగా ఉన్నాడు ఒకప్పుడు. మరి అతను ఎంపీగా ఉన్నప్పుడు ఏం జరిగింది? రాష్ట్రంలో దళితుడైన డాక్టర్ సుధాకర్ని మాస్కులు అడిగాడు. ఏమడిగాడు? మాస్కులు మాత్రమే అడిగాడు. అతనికి ఏ రాజకీయ కోణం లేదు, ఎటువంటి రాజకీయాలకు సంబంధించిన విషయం అతనికి సంబంధమే లేదు. అతను ఒక ఎనస్థీషియా డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇబ్బందిగా ఉంది, చాలా క్రిటికల్ కండిషన్ నడుస్తుంది. అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మాస్కులు లేకుండా ఉన్నాయి అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే పిచ్చోండిని చేసి రోడ్డు మీద చొక్కా ఊడదీసేసి చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉగ్రవాది కంటే ఘోరంగా అతను చనిపోయేటట్టు, అతని చావు కారణమైంది ఎవరు? అప్పుడు నా ఎస్టీలు, నా ఎస్సీలు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు గుర్తు రాలేదా? ఎన్ని విధాలుగా, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. మరి ఈ రోజున ఎవరైతే ఈ నందిగామ సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఎంపీగా, మరి ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, తుళ్ళూరుకు సంబంధించిన వాళ్ళు కానీ, పక్కన ఆ అమరావతి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని కొట్టి వచ్చేసాడు. ఎందుకు మీరు నాకు ఫోన్ చేస్తున్నారు? నా కులం అయితే నాకు ఫోన్ చేస్తావా? నా కులం అయితే నాకు మెసేజ్ పెడతావా? నీకంత ఇదుందా, హోదా? నేను ఇప్పుడు ఒక ఎంపీగా ఉన్నానని చెప్పేసి మరి వాళ్ళని కొట్టిన వైనమితుంది. మరి వీళ్ళు ఈ రోజున వచ్చేసి కులాలని, మతాలని అడ్డం పెట్టుకొని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అడ్డం పెట్టుకొని, ఏదైనా సరే జనంలో ఒక ఉద్రేకతని రెచ్చగొట్టే ప్రయత్నం. ఈ రోజున లావకృష్ణదేవరాయ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఏంటంటే, మీకు ప్రాణహాని ఉంది, మీరు సెక్యూరిటీని పెంచుకోండి,
మీ మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా సరే కుట్రకి పాల్పడుతున్నారు, దాడులకు పాల్పడి వాళ్ళని ఎవరినైనా ప్రోత్సహిస్తున్నారు, కాబట్టి చాలా జాగ్రత్త. అంటే లిక్కర్ కుంభకోణం గురించి అక్కడ తీసుకెళ్ళి ఒక క్వశ్చన్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఎలిగేషన్ అక్కడ పెట్టినందుకు ఈరోజు తన ప్రాణానికే హాని అనే పరిస్థితి వచ్చింది. మరి వీళ్ళు అధికారంలో లేనప్పుడే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా రాక్షసానందం పొందుతూ ఒక కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజున మనం చూస్తున్నాం వీళ్ళు చేసినవన్నీ కూడా ఎన్ని విధాలుగా అప్పుడు రాక్షసానందం పొందుతూ రాక్షస తత్వమైన పనులు చేస్తూ ఎన్ని విధాలుగా వాళ్ళు ఆ రోజున ఎంతమందిని ఇబ్బంది గురి చేశారంటే ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అసలు ప్రతి ఒక్కరికి కూడా ఏంటి ఇన్ని విధాలుగా ఉన్నాయా వీళ్ళు చేసిన పనులన్నీ కూడా, ఇన్ని విధాలుగా రాష్ట్రాన్ని దాచుకున్నారా అని బయటకు వస్తున్నాయి. ఈ రోజున విడుదల రజనీ మరి ఆవిడ ఇప్పటికైనా ఒప్పుకొని మరి నేను తప్పు చేశాను, మరి ఆ 2 కోట్లు వెనక్కి ఇచ్చేస్తాను అనకుండా ఆవిడ మీడియా ముఖంగా వచ్చేసి ఇంకా ఏదేదో కొత్తవన్నీ మాట్లాడుతుంది. మరి ఇదైతే ప్రజలు ఒకటేనమ్మా, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని కోరుకుంటున్నారు. అలానే పోలీసులు కానీ న్యాయస్థానాలు కానీ అదే బాటలో నడుస్తున్నాయి. మరి మొత్తానికి అధికారంలో ఉండగా గుర్తురాని కులం కార్డు అలిగేషన్స్ వచ్చిన వెంటనే గుర్తు రావడం హాస్యాస్పదం అని చెప్పి మేడం చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా విడుదల రజని ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.